హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ సుమా. యాక్చువల్లీ నేను పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకున్నాను యూపీఎస్సీలో. నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పిఎస్ఐఆర్ నేను ఎలా అప్రోచ్ అవుతున్నాను, ఎలా చదువుతున్నాను, ఏ మెటీరియల్ నేను ఫాలో అవుతున్నాను అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్ఆర్ ఆప్షనల్లో మనకు అసలు పేపర్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. మనకి ఎక్కువ ఎథిక్స్ ఆప్షన్లోనే మనము ఏవైనా మార్క్స్ గెయిన్ చేయగలగాలంటే ఈ రెండింటిలోనే అనమాట. జిఎస్ 1, 2, 3, 4 వచ్చేసి జిఎస్ 1, 2, 3 వచ్చేసి కొంచెం ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి. బట్ జిఎస్ 4 ఆప్షనల్లో మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలము. సో ఆప్షనల్లో ప్లస్ ఎథిక్స్లో ఎఫర్ట్స్ పెడితే మంచి మార్క్స్ మనం గెయిన్ చేయగలము. ఇప్పుడు పిఎస్ఆర్కి వద్దాము. పిఎస్ఆర్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుందన్నమాట. పేపర్ 1లో సెక్షన్ ఏ, పేపర్ 2లో సెక్షన్ బి. పేపర్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పేపర్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బిలో సెక్షన్ ఏలో 4 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్గా 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ మనం ఏదైనా అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు పేపర్ 1 సెక్షన్ ఏ సిలబస్ చూద్దాము. ఇందులో సెక్షన్ ఏలో మొత్తం 10 టాపిక్స్ ఉంటాయి. 1 by 1 నేను చెప్తూ వెళ్తాను. ఫస్ట్ టాపిక్ పొలిటికల్ థియరీ, తర్వాత థియరీస్ ఆఫ్ స్టేట్, నెక్స్ట్ జస్టిస్, ఈక్వాలిటీ, రైట్స్, డెమోక్రసీ, కాన్సెప్ట్ ఆఫ్ పవర్, హెజిమోనీ, ఐడియాలజీ అండ్ లెజిటమసీ. నెక్స్ట్ 8th టాపిక్ పొలిటికల్ ఐడియాలజీస్, లిబరలిజం, సోషలిజం, మార్క్సిజం, ఫేసిజం, గాంధీయిజం, ఫెమినిజం. 9th టాపిక్ ఇండియన్ పొలిటికల్ థాట్, ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, బుద్ధిస్ట్ ట్రెడిషన్స్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, సర్ అరబిందో, ఎంకే గాంధీ. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్, ఎంఎన్ రాయ్. 10th టాపిక్ వచ్చేసి వెస్ట్రన్ పొలిటికల్ థాట్. ఇందులో వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్ ఉంటారనమాట. వీళ్ళు ఎవరంటే ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకియావెల్లి, హాబ్స్, లాక్, జేమ్స్ మిల్, కార్ల్ మార్క్స్, గ్రామ్స్కీ, హన్నా అరెంట్ వీళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు మనం ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ చాలా వరకు వెస్ట్రన్ పొలిటికల్ థాట్స్ నుండి స్టార్ట్ చేస్తారు. ఇందులో మనకేంటంటే 10th అండ్ 9th చాప్టర్. 10th చాప్టర్ వచ్చేసి వెస్ట్రన్ పొలిటికల్ థాట్ కదా, అండ్ 9th చాప్టర్ వచ్చేసి ఇండియన్ పొలిటికల్ థాట్. ఈ రెండు చాప్టర్స్లో ఖచ్చితంగా ఇందులో ఉండి ఒక క్వశ్చన్ 10th చాప్టర్లో ఉండి, 9th చాప్టర్లో ఉండి ఇంకొక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పొలిటికల్ థాట్లో ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకియావెల్లి, హాబ్స్, జానో, జేమ్స్ మిల్, కార్ల్ మార్క్స్, గ్రామ్స్కీ, హన్నా అరెంట్ వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరినీ మనం ఎట్లా అంటే ఒక్కో థింకర్ని మనము వీళ్ళ గురించి అంటే వీళ్ళు ప్లేటో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్తున్నారు, వాళ్ళ వ్యూ ఎట్లుంది, సొసైటీ మీద ఎలా ఉంది, స్టేట్ మీద ఎలా ఉంది, ఇలా అన్నీ ఉంటుంది. అన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఒక్కో థింకర్ని చూసుకుంటూ ఆ థింకర్స్కి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి అని మనము నోట్ చేసుకుంటూ వెళ్తే మెయిన్స్కి ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ సెక్షన్ ఏ. నేనేమనుకుంటున్నాను, ఈ 10 చాప్టర్స్ నుండి డైలీ చిన్న చాప్టర్స్ అయితే డైలీ ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకొని పీవైక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే వెస్ట్రన్ పొలిటికల్ థాట్, ఇండియన్ పొలిటికల్ థాట్స్ వచ్చేసి ఇవి 2 పెద్ద చాప్టర్స్. ఈ పెద్ద చాప్టర్స్ ఒక్కో చాప్టరు 2 days పడుతుంది. ఈ 2 daysలో నీట్గా విత్ నోట్ మేకింగ్ కంప్లీట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ప్రజెంట్ అయితే నేను సెక్షన్ ఏ సిలబస్ చెప్పాను.
నెక్స్ట్ సెక్షన్ బి ఉందన్నమాట. సెక్షన్ ఏ నెక్స్ట్ పేపర్ 2 మళ్ళీ డిస్కస్ చేద్దాము. సెక్షన్ బి వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.